అమ్మమ్మ వంటలు. మొక్కజొన్న గ్యారెలు తీసుకుందామండి. ఒక 5 కంకులండి కలిసి పెట్టుకున్నాము. ఇక అందులోకి వేసేటి ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 10 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఒక 7-8 వరకు ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, మళ్ళీ కరివేపాకు. సరిపడా ఉప్పు వేసి మిక్సీ ముక్క చేసి చూపిస్తా. ఏమో మొక్కజొన్నలు చూపించిన కదండి. మొక్కజొన్నలు మెత్తగా మిక్సీ వేసి రుబ్బిన మన మిర్చి, జీలకర్ర, ధనియాలు అవన్నీ చూపించిన కదా, ఆ కొత్తిమీర అవన్నీ వేసి ఒక దగ్గర రుబ్బిన. ఇది మంచిగా కలుపుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఇంకా కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడే వేసుకున్నాం వడలు. ఆయిల్ పెట్టినండి. ఆయిల్ కాకుండా చూద్దాము కొంచెం వేసి కాయింది ఆయిల్ వేసుకొని తీసేసి మళ్ళీ ఆయిల్ కాగినట్టు వేసుకున్నాం. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని వేసుకొని ఏదైనా తేగలో వేసుకోవాలి. మొక్కజొన్న గారెలు టేస్ట్ బాగుంటాయి. ఆయిల్ కవర్ లేకున్నా అని ఇట్లా చైతన్యాన్ని ఇట్లా వేసుకున్నా బాగుంటాయి. మీకు అసలు ఏరాను ఆయిల్ కవర్ వేసి వేసుకోండి. కొంచెం బాగా వేసుకొని మళ్ళీ చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఇట్లా అన్ని కోల్చుకోవాలి. ఆయిల్ అంతా ఇట్లా అనేసి పక్కకి కలిసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క వాయి వేసుకుని అట్లే అన్ని వాయిలు ఇట్లనే వేసుకోవాలి. పిండి అయిపోయే వరకు ఇట్లా కవర్ మీద వేసుకున్నా సరే, ఇట్లనే వేసుకున్నా సరే. తేడా రోజు కవర్ మీద వేసుకోండి. ఇట్లా కవర్ మీద కొంచెం నడిచేసి ఇట్లా వేసి వేసుకోండి. చేయి మీద కూడా వేసుకోవచ్చు, కవర్ మీద. మీకు ఎంత కావాలంటే అంత సైడ్ చేసుకోండి. చేద్దాం చేద్దాం పెద్ద పెద్దగా అట్లా వేసుకోండి. ఒక 5-6 మొక్కజొన్న కంకులు అంతే.
మినప్పప్పు వడలు శనగపప్పు వడలు కాకుండా ఇట్లా కూడా మొక్కజొన్న వడలు బాగుంటాయి. ఇట్లా కూడా చేసుకోండి. మొక్కజొన్న గారెలు అంటారు, మొక్క గారెలు ఇట్లా వేసుకొని చూడండి. కొంచెం సిమ్లో అయిపోయినాయండి మొక్కజొన్న గారెలు. బాగుంటాయి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి నలుగురికి షేర్ చేయండి. కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టండి.